నమస్తే. ముందుగా హెచ్ఎం డిజిటల్ ప్రేక్షకులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటే ఫస్ట్ అందరికీ గుర్తొచ్చేది పల్లెటూర్లు. అందరూ కూడా వాళ్ళ సొంతూళ్ళకి వెళ్ళిపోతూ ఉంటారు. అలా వెళ్ళడం కుదరక బిజీ షెడ్యూల్ ఉన్న వాళ్ళు సంక్రాంతి సంబరాలు చూడాలనుకుంటే శిల్పారామానికి వచ్చేయచ్చు. ఇప్పుడు మనం శిల్పారామంలో ఉన్నాము. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి సంబరాలు అట్టహాసంగా జరుపుతూ ఉంటారు. మరి ఆ సంక్రాంతి సందర్భంగా ఈ రోజు వీళ్ళు ఎలాంటి ఏర్పాట్లు చేశారో, ఎలాంటి విందు వినోదాలు ఉన్నాయో ఒకసారి చూద్దాం పదండి. జై శ్రీమద్రమారమణ గోవిందో హరి. ఇక్ష్వాకు కుల తిలకాయికనైనా పలుకవా రామచంద్ర, మమ్ము రక్షింపకున్నాను రక్షకులెవరయ్యా రామచంద్ర. సీతమ్మకు జయిస్తి చింతాకు పదకము. జై శ్రీమద్రమారమణ గోవిందో హరి. హరి హరిలో రంగ హరి, వైకుంఠవాస హరి, భద్రాద్రివాస హరి. హరి 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 హరి. అమ్మ నమస్తే. అమ్మా నమస్తే. ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అమ్మా. ఇక్కడ శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు చూసారా? ఎలా అనిపిస్తుంది? చాలా బాగున్నాయి. ఏమేం చూసారు మీరు? స్టాల్స్ అన్నీ ఉన్నాయి, క్లాత్స్ కానీ అన్ని రకాలు ఉన్నాయి. బాగుందమ్మా. ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే, సంబరాలు ఎలా ఉన్నాయి? సంబరాలు కూడా బాగున్నాయి. నమస్తే అమ్మా. సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మేము ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటామండి. హైదరాబాద్లోనే ఉంటారా? మెహదీపట్నం నుంచి సంబరాలు ఎలా అనిపిస్తున్నాయి? చాలా బాగున్నాయండి. మన సంస్కృతి సంప్రదాయాలన్నీ పిల్లలకు కూడా ఇవన్నీ చూసి నేర్చుకుంటారు. అవి మర్చిపోకుండా ఉంటారు, తరతరాలు అలా వెళ్తూ ఉంటుంది. మేమంటే పెద్దవాళ్ళు అయిపోయాము, చిన్నపిల్లలకి ఇవన్నీ తెలుస్తాయి అన్నమాట. తెలవాలని ఇలాంటివన్నీ పెట్టారనుకోండి, వాళ్ళు చూస్తారు, దీన్ని వాళ్ళ పిల్లలకు చెప్పుకుంటారు. అలా డే బై డే అలా వస్తూ ఉంటాయి అన్నమాట. హ్యాపీ సంక్రాంతి అక్క. ముందుగా మీకు సేమ్ టు యూ. ఇక్కడికి ఎప్పటి నుంచి వస్తున్నారు? సంక్రాంతి సంబరాలు ఎలా ఉన్నాయి? 16 సంవత్సరాల నుంచి వస్తున్నాం. ఓకే, ఎలా ఉన్నాయి? బాగుంటుంది. ఎప్పుడు వచ్చినా మేము ఎక్కడికి పిల్లలు, మా ఫ్యామిలీ, మా కుటుంబం అందరం కలిసి ఇక్కడ సెలబ్రేషన్ చేసుకుంటాం. మంచిగా బాగుంటుంది మాకు. మీ నేటివ్ ఎక్కడక్క? ఊరికి ఒంగోలు, ఆంధ్ర. ఆంధ్ర వెళ్ళలేదా? ఆంధ్రాలో బాగా చేస్తారు కదా సంక్రాంతి. ఈసారి వెళ్ళలేదు, ఎప్పుడు వెళ్ళము, ఇక్కడికే వస్తూ ఉంటాం. హలో హలో, నీ నేమేంటి? సాన్వి. సాన్విక. సాన్వి, సంక్రాంతి సంబరాలు చూసావా? చూసా. నచ్చాయా? ఏం నచ్చాయి నీకు? అన్నీ నచ్చాయా? ఎక్కువ ఏది నచ్చింది? బోటింగ్ నచ్చిందా? ఓకే. గంగిరెడ్లు అంటే తెలుసా నీకు? ఏంటి? ఓకే. హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ. హలో అండి. హాయ్. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారా? ఎవ్రీ ఇయర్ రాలేదు, మేము ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చాము. మాకు విలేజ్ అంటూ లేదు, ఆ వైబ్స్ కోసం అని మేము ఇక్కడ వెతుక్కుందామని వచ్చాము. సంక్రాంతి అంటే మొత్తం మన కుటుంబం అంతా కలిసి చేసుకునే పండుగ ఇది. మనం అందరం కలిసి అదే ఫ్యామిలీలు అన్నీ మొత్తం ఎక్కడెక్కడంతా కలిసి చేసుకునేది. భోగి రోజు అంటే మంటలు వేసుకుంటాము. సంక్రాంతి రోజు అంటే మనం పెద్దలందరికీ పెట్టుకొని ఆనందం గడుపుతాం. కనుమ రోజు మొత్తంగా అంతా కలిసి అది మా పద్ధతులు, కానీ చికెన్లు అవి చేసుకొని బిర్యానీలు అవి చేసుకొని తింటాము. ఇలా గడుపుతాం. మాకు ఇప్పుడు మేము ఆంధ్ర నుంచి వచ్చామమ్మా. హాయ్ సార్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్. నేను మీ తుపాకి రాముడిని.
మరి డబ్బు లేని లండన్ దొర గారు నన్ను మన శిల్పారామంకి పంపించారు. మీరందరూ కూడా ఒక్కొక్క తల ఒక చెప్పున 500 రూపాయలు నాకు ఇస్తే శిల్పారామం కూడా మీకు రాసి ఇచ్చేస్తాను. అలాగే మన పక్కన ఉన్న హైటెక్ సిటీ మీకు రాసి ఇచ్చేస్తాను. మొన్నే డబ్బులే కాదండి, కుక్క ముట్టిందని గుంబడికంత బంగారం హుస్సేన్ సాగర్లో పడేశానండి. మరి డబ్బులేని లండన్ దొర గారు ఇక్కడికి పంపించారండి. మరి మనందరం కూడా సంక్రాంతి బాగా జరుపుకోవాలి. ఈ భోగి నాడు మనందరికీ భోగభాగ్యాలు కలగాలి. సంక్రాంతి పండుగ నాడు సకల సౌభాగ్యాలు కలగాలి. కనుమ నాడు అందరూ కూడా కలిమిగా ఉండాలని చెప్పి మా డబ్బు లేని లండన్ దొర గారు మీ అందరి కోసం నన్ను ఇక్కడికి పంపించారు. సంక్రాంతి ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు మ్యామ్. థ్యాంక్ యూ అండి. విష్ యూ ద సేమ్. ఎలా ఉన్నాయి శిల్పారామంలో ఏర్పాట్లు? బాగున్నాయి, చాలా బాగున్నాయి. పబ్లిక్ కూడా ఫుల్గా ఉన్నారు. ఏర్పాట్లు కూడా బాగున్నాయి, ఆహ్లాదంగా ఉంది. పండగ వాతావరణం ఇక్కడ చూడడం, ఇంట్లో కూర్చుంటే బోరింగు. టీవీలో కార్యక్రమాలు దైనందిక జీవితం ఎప్పుడు చూసేదే, కానీ కొత్తగా అందరు కనబడతారు. అన్ని వర్గాల ప్రజలు ఇక్కడ, అన్ని రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళు కూడా కనబడతారు. చాలా బాగుంది. हेलो, हैप्पी संक्रांति। सेम टू यू, थैंक यू। कैसे है सब सेलिब्रेशंस? बहुत अच्छा है। मैं पहली बार देखा है कि इस तरीके से आंध्रा में सेलिब्रेट होता है। देखकर बहुत मज़ा आ रहा है। हमारे उधर भी बहुत अच्छा होता है हरियाणा में, बट यहाँ पर भी बहुत एंजॉयमेंट है, अच्छा लग रहा है। हैप्पी संक्रांति। थैंक यू। హ్యాపీ సంక్రాంతి. శిల్పారామంలో ఏం నచ్చింది సంక్రాంతి సెలబ్రేషన్స్ లో? ఇక్కడ అన్ని బాగున్నాయి. అవునా? ఏది బాగా నచ్చింది? నాకైతే అక్కడ పెయింటింగ్స్ నచ్చాయి. అవునా? నీకు? నాకైతే అక్కడ అమ్మవారి ఫోటో నచ్చింది. అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఇక్కడ మేము మా ఫ్రెండ్స్తో సహా మేము వచ్చాము, చాలా ఎంజాయ్ చేస్తున్నాము. ఊళ్ళల్లో అయితే పందకొళ్ళు అవి ఉంటాయి, ఊళ్ళోకి వెళ్ళలేక ఇక్కడికి వచ్చాము. పిల్లలు. మీ నేటివ్ ఎక్కడండి? మాది కరీంనగర్. కరీంనగర్. అక్కడ బాగా చేస్తారా? చేస్తారు. ఇక్కడ ఎలా ఉన్నాయి? ఇక్కడ బాగున్నాయి, బాగున్నాయి, చాలా బాగున్నాయండి. ఎవ్రీ ఇయర్ ఊరు వెళ్ళేటోళ్ళం. మా ఊరు భీమవరం. భీమవరం. భీమవరంలో చాలా బాగా చేస్తారు. చాలా బాగా చేస్తారు. కోళ్ళ పందాలు కట్టని అవి మిస్ అయ్యాము, అందుకే ఇక్కడికి వచ్చాము. పిల్లలు తీసుకుని బాగుంటుంది కదా అని. ఓకే, చూపించారా పిల్లలకి? చూపించామండి. ఓకే, ఏది బాగా నచ్చింది? బోటింగ్ అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే. చాలా బాగున్నాయండి. ఊర్లో ఒక విలేజ్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది మాకు. మీ నేటివ్ ఎక్కడ? ఇక్కడే అండి, హైదరాబాద్ అండి. ఎలా సెలబ్రేట్ హైదరాబాద్ కాబట్టే ఇక్కడ చూడడానికి వచ్చానమాట, అందుకు మాకు విలేజ్ లాగా అనిపిస్తుంది. సంక్రాంతికి నార్మల్గా అయితే ఊర్లలోకి వెళ్ళేసి సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటారు. మనం చాలామంది సిటీలో ఉన్న వాళ్ళు ఊర్లలోకి వెళ్ళడానికి పాసిబుల్ కానప్పుడు ఈ ప్లేస్ చాలా బాగుంది. అంటే సంక్రాంతి వైబ్స్ కూడా ఉన్నాయి. ఫ్యామిలీతో వచ్చి స్పెండ్ చేయడానికి కానీ విలేజ్ వైబ్స్ క్లియర్గా ఇస్తుంది. సో ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ప్లేస్ వేర్ వీ కెన్ ఎంజాయ్ అండ్ స్పెండ్ సమ్ టైమ్. ఇక్కడ మేమైతే మేము ఉండేది హైదరాబాద్, బట్ ఇక్కడికి వచ్చింది ఫస్ట్ టైం. చిన్నప్పటి నుంచి ఇక్కడ ఎప్పుడు రాలేదు. డాడీ వాళ్ళతో పాటు అట్లా పండగ ఫెస్టివల్ ఉంది కదా అని చెప్పి వచ్చినాం. ఇక్కడ చూస్తే చాలా హరికథలు ఎన్నెన్నో చూడలేనివి చూస్తున్నాము. మన ఇంటికాడ కూడా చూడలేము అసలు అవన్నీ. శిల్పారామంలో
శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి సంబరాలు శిల్పారామం వారు నిర్వహిస్తూ ఉంటారు. అండ్ ఇవి 17వ తారీఖు వరకు జరుగుతాయి. మార్నింగ్ 10:30 నుంచి ఈవినింగ్ 8 o'clock వరకు జరుగుతాయి. పల్లెటూర్లకి ఎవరైతే వెళ్ళలేకుండా ఉంటారో వాళ్ళు ఇక్కడికి వచ్చి నేటివిటీకి దగ్గరగా ఉండి ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొనొచ్చు. అలాగే ఇక్కడ చాలామంది రోజుకి కొన్ని వేల మంది కూడా విజిట్ చేయడం జరుగుతుంది. మీరు కూడా వచ్చి ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటారని కోరుకుంటున్నాను. అందరికీ మరొక్కసారి మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ కెమెరామెన్ మనీతో లావణ్య ఉట్టుకూరి, HM TV, హైదరాబాద్.